Already I told you what is modulation and what is the need for modulation. So what is modulation? Note down the definition for modulation. What is modulation? Modulation is a process in which some characteristics of high frequency carrier signal is changed in accordance with the instantaneous amplitude of the information is called modulation. So note down the definition of modulation. It is very, very important. In the modulation process, some characteristics of high frequency carrier signal. What is the another name for high frequency carrier signal? Radio signal. Radio signal, and it is also called band pass signal. Before starting this topic, I told two types of signals. See the slide. What are the two signals? One signal is called baseband signal. What is baseband signal? The original message signal. It may be either analog or digital is called baseband signal. మన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంటే మనం మాట్లాడే స్పీచెస్ కానీ అదర్వైజ్ వీడియోస్ కానీ ఏదైతే ఉందో ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ని ఆ సిగ్నల్ని ఎప్పుడు కూడా మనము బేస్ బ్యాండ్ సిగ్నల్ అని అంటాము. సో దట్ బేస్ బ్యాండ్ సిగ్నల్ హ్యావ్ వెరీ లెస్ యాంప్లిట్యూడ్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్. సో ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందమ్మా? తక్కువగా ఉంటుంది. సో దేర్ ఫోర్ ఇట్ కెనాట్ ట్రావెల్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్. So the original signal is called baseband signal, which is also called modulating signal. సో ఇప్పుడు మన స్పీచెస్ని కానీ మన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ దూరం మనం పాస్ చేయాలంటే ఏం చేయాలి? సిగ్నల్ స్ట్రెంగ్త్ని మనం పెంచుకోవాలి. వాట్ ఈజ్ మెన్ బై రైజింగ్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్? ఇంక్రీజింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిగ్నల్. హౌ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిగ్నల్? విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులేషన్. సో మాడ్యులేషన్ అనే ప్రాసెస్ చేసి మనం ఇక్కడ సిగ్నల్ స్ట్రెంగ్త్ని రైజ్ చేస్తున్నాము. So after modulation, that signal is called a second signal, which is a band pass signal, or pass band signal, which is also called modulated signal. So before modulation, we call it as a modulating signal, and after modulation, we call it as a modulated signal. So the frequency of modulated signal is very, very high. So it can move longer distances. So it can travel longer distances. So for any type of signal, audio signals మనము ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అంటే, ఎక్కువ దూరం పంపించాలి అంటే మస్ట్గా మనం మాడ్యులేషన్ అనే ప్రాసెస్ చేస్తాము. ఆల్వేస్ దట్ మాడ్యులేషన్ ఈజ్ డన్ ఎట్ ద ట్రాన్స్మిటర్ సైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులేటర్స్. మాడ్యులేటర్ అనే సర్క్యూట్ తోటి మనము మాడ్యులేషన్ చేసి సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తాము ఎయిర్లోకి. సో వాట్ ఈజ్ మాడ్యులేషన్? ఏం చెప్తున్నాను? మాడ్యులేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మాడ్యులేషన్? ఏం జరుగుతుందమ్మా ఈ మాడ్యులేషన్ ప్రాసెస్లో? ఇన్ ద మాడ్యులేషన్ ప్రాసెస్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్. ఇందాక ఆల్రెడీ చెప్పాను, మన ఒరిజినల్ సిగ్నల్ని సమ్ క్యారియర్ తోటి మిక్స్ చేస్తాము. క్యారియర్ మీన్స్ వాట్ ఈస్ మెన్ బై క్యారియర్? The signal which is used to increase the strength of the original signal. సో ఏ సిగ్నల్ అయితే మన ఒరిజినల్ సిగ్నల్కి యాడ్ చేసి సిగ్నల్ స్ట్రెంగ్త్ని రైజ్ చేస్తున్నామో ఆ యాడ్ చేసే సిగ్నల్ని మనం క్యారియర్ సిగ్నల్ అని అంటున్నాము. సో దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ అని అంటున్నాము. సో మాడ్యులేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనము కొన్ని చేంజ్ చేస్తున్నాము. దేన్ని బట్టి చేంజ్ చేస్తున్నాము? ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్టంటేనియస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఒరిజినల్ సిగ్నల్. మన ఒరిజినల్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ని బట్టి దీని క్యారెక్టరిస్టిక్స్, హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ చేసే ప్రాసెస్ని మనము మాడ్యులేషన్ అని అంటాము. సో టోటల్గా ఇక్కడ దేని క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతాయమ్మా? ఏ సిగ్నల్ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతాయి మనకి ఇక్కడ? రెస్పాండ్ ఎనీవన్?
high frequency carrier signal. ఎస్, హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ క్యారెక్టరిస్టిక్స్ని మనం చేంజ్ చేస్తున్నాము. దేని బట్టి చేంజ్ చేస్తున్నాము? దేని బట్టి చేంజ్ చేస్తున్నామమ్మా? ఫ్రీక్వెన్సీ. దేని బట్టి చేంజ్ చేస్తున్నాము? ఇన్ అకార్డెన్స్ విత్ ద, this is very very important, amplitude of the information, amplitude of our original information. మన ఒరిజినల్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ని బట్టి దీని క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ చేస్తున్నాము. సో అక్కడ ఏ క్యారెక్టరిస్టిక్ చేంజ్ అయితే దాన్ని బట్టి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ వస్తాయి. అవన్నీ నెక్స్ట్ స్టెప్లో వస్తాయి మీకు. సో టోటల్గా వాట్ ఈస్ ద మాడ్యులేషన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మాడ్యులేషన్ అంటే, మాడ్యులేషన్ అనేది ఒక టెక్నిక్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్. వై హియర్ వీ ఇంక్రీజ్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్? టు ట్రావెల్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్, to travel for longer distances. So what is the modulation? Modulation is a process, some characteristics of high frequency carrier signal, that signal is also called band pass signal, is changed in accordance with the instantaneous amplitude of the information. So that signal is called baseband signal. Any doubt? Is it clear or not? Is it clear or not? Clear, ma'am. Okay. Now, the next topic is need for modulation. It is very, very important in exam point of view. So, already for B section students, I already start this topic. Need for modulation. So, note down these 5 points. ఇక్కడ మనం అసలు మాడ్యులేషన్ ఎందుకు చేస్తున్నాము అనేది మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాము. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ రిడక్షన్ ఇన్ ద హైట్ ఆఫ్ ద యాంటీనా. Reduction in the height of the antenna. Second one is avoids mixing of signals. Avoids mixing of signals. Third one is increases the range of communication. Increases the range of communication. And fourth one is multiplexing is possible. Multiplexing is possible. Fifth one is improves the quality of reception. Improves the quality of reception. Now put aside heading reduction in the height of antenna. Now put aside heading reduction in the height of antenna. మాడ్యులేషన్ చేయటం వల్ల మనకి ఇక్కడ యాంటీనా హైట్ రిడ్యూస్ అవుతుంది. అది ఎలా అనేది విత్ సమ్ ఎగ్జాంపుల్ తోటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఎగ్జాంపుల్, హియర్ యూ మస్ట్ నో అబౌట్ ద యాంటీనా హైట్ హెచ్ కెన్ బి always a function of wavelength of the frequency. H is a function of wavelength of frequency used. Here, what is wavelength? Lambda. What is H? H is height of the antenna. What is the formula for height of the antenna? Height of the antenna H equal to lambda by 4. So height of the antenna is directly proportional to wavelength of the frequency. But what is lambda? Lambda equal to C by F. Lambda equal to C by F. Where C is velocity of light, which is equal to 3 into 10 power 8 meters per second. And F is a used frequency. F is a used frequency. Therefore, H is becomes C by 4F. In place of lambda, if we substitute C by F, then H becomes C by 4F. So for 100% modulation, the antenna height must be lambda by 4. The antenna height must be lambda by 4.
Now you observe this example. First, let us take the signal frequency as 15 kilohertz. Let us take the signal frequency as 15 kilohertz. Find the height of the antenna. Find the height of the antenna. Already you know h equal to lambda by 4, which is equal to c by 4f. C by 4f, where c is 3 into 10 power 8 by, what is f here? F is 15 kilohertz. Substitute that f, 15 kilohertz into 4. So nearly we got 5,000 meters. 5,000 meters. So which is equal to 5 kilometers. అంటే మీకు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏమర్థమైందమ్మా, 15 కిలోహెడ్జ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ ఉన్న సిగ్నల్ని మనం పాస్ చేయాలి అని అంటే, 15 కిలోహెడ్జ్ ఉన్న ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ని మనం పాస్ చేయాలంటే ఎంత హైట్ ఆఫ్ యాంటీనా పెట్టాలి మనము? 5 కిలోమీటర్స్ హైట్ ఉన్న యాంటీనాని పెట్టాలి. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో టోటల్గా ఈ 15 కిలోహెడ్జ్ సిగ్నల్ని మనము సపోజ్ కొంత క్యారియర్ తోటి మిక్స్ చేసి దాని ఫ్రీక్వెన్సీ 1 మెగాహెర్ట్జ్ వరకు రైజ్ చేస్తున్నాము ఇప్పుడు. సో ఆ మిక్సింగ్ ప్రాసెస్ని ఏం చెప్తున్నా నేను? మాడ్యులేషన్ చేస్తున్నాను. సో అంటే ఆఫ్టర్ మాడ్యులేషన్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్ బికమ్స్ 1 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. ద సిగ్నల్ ఫ్రీక్వెన్సీ బికమ్స్ 1 మెగాహెర్ట్జ్. ఇఫ్ వీ నౌ క్యాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ ద యాంటీనా, if we now calculate the height of the antenna for this 1 megahertz, so substitute in place of f 1 mega. Mega means 10 power 6, kilo means 10 power 3. So in this case height of the antenna h equal to 75 meters. So compared to previous case, that is 15 kilohertz, here the height of the antenna is very, very less. In this case, the height of the antenna is very, very less. That is only 75 meters is required to transmit the 15 kilohertz signal. Cheppamma. ఓన్లీ 1 మెగాహెర్ట్జ్ తీసుకోవచ్చు, లేకపోతే ఏమైనా తీసుకోవచ్చు? ఏమైనా తీసుకోవచ్చమ్మా, మన క్యారియర్ మన ఏదైనా తీసుకోవచ్చు. 1 మెగాహెర్ట్జే కాదు. కానీ ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ కేసులో సిగ్నల్ అనేది వితౌట్ మాడ్యులేషన్ మనం పంపించాము. 20 to 20 కిలోహెర్ట్జ్ ఏం చెప్తాం మనము? ఆడియో సిగ్నల్ రేంజ్ అని అంటాం. అది మన ఒరిజినల్ స్పీచ్ సిగ్నల్ కానీ ఏదైనా సరే ఆ సిగ్నల్ని అదే ఫ్రీక్వెన్సీతో ట్రాన్స్మిట్ చేయాలి అని అంటే మస్ట్గా మనకి ఇంత హైట్ ఆఫ్ యాంటీనా అనేది ఉండాలి. అది మీరు ఇక్కడ ఏ ఫ్రీక్వెన్సీ తీసుకున్నా మీరు ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మీకు హైట్ వచ్చేస్తుంది, ట్రాన్స్మిటింగ్ యాంటీనా హైట్ వచ్చేస్తుంది. కానీ అదే సిగ్నల్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? సమ్ క్యారియర్ తోటి మిక్స్ చేసి దాని ఫ్రీక్వెన్సీని పెంచుతున్నాం. సపోజ్ ఇక్కడ మీరు 1 మెగాహెర్ట్జ్ వరకు పంపించారు, అలా కాకుండా ఇంకా 2 మెగాహెర్ట్జ్ వరకు రైస్ చేసి పంపించారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఇంకా ఏమవుతుంది మనకి? ట్రాన్స్మిటింగ్ యాంటీనా హైట్ ఇంకా కూడా తగ్గించుకోవచ్చు. అర్థమైంది? ఓకే ఓకే. సో టోటల్గా అందుకని మనం మాడ్యులేషన్ మస్ట్గా చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఇక్కడ టోటల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులేషన్ వీ రెడ్యూసెస్ ద హైట్ ఆఫ్ ద యాంటీనా. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ పాయింట్? అవాయిడ్స్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్. Put aside heading, avoids mixing of signals. Observe this figure. Here, if we want to transmit a 20 kilohertz signal, here we take 3 signals. Signal 1, which is 0 to 20 kilohertz. This signal is called baseband signals. These 3 signals, baseband signals, signal 1, signal 2 and signal 3. All 3 signals have equal frequencies. That is from 0 to 20 kilohertz.
ఇప్పుడు ఈ 3 సిగ్నల్స్ని మనం పాస్ చేయాలనుకుంటున్నాము. The first signal is modulated with a carrier of 300 kHz. The first signal is modulated with a carrier of 300 kHz. 300 kHz. Then it occupies some bandwidth that is from 280 kHz to 320 kHz. The original carrier frequency is 300 kHz. 300 kHz plus what is our signal? 20 kHz signal. So therefore, there is upper sideband frequency which is called 300 plus 20, which have the frequency of 320 kHz, and a lower sideband have the frequency 300 minus 20, which is 280 kHz. So in middle we have a carrier signal. In middle we have a carrier signal. That carrier signal frequency is 300 kHz. So for every signal transmission, there is a upper sideband and lower sideband. Upper sideband is FC plus FM. What is FM? Message signal frequency. What is FC? Carrier signal frequency. So totally here we have the carrier frequency of 300 kHz. Then upper sideband is formed with a frequency of 300 plus 20, that is 320 kHz. Similarly, lower sideband have a frequency of 300 minus 20, which is 280 kHz. Now coming to the second signal, coming to the signal 2, that same signal is modulated with a carrier of 200 kHz. That same signal is modulated with a carrier of 200 kHz. Then it occupies the bandwidth of 200 plus 20, which is 220, and lower sideband is 200 minus 20, which is 180. So totally for second signal, the bandwidth becomes 180 to 220 kHz. 180 to 220 kHz. Next, coming to the third signal, and it is modulated with a carrier of 100 kHz. 100 kHz. So therefore, we have a bandwidth of 100 plus 20. Upper sideband is 120, and lower sideband is 100 minus 20, which is 80. According to this figure, here we observed that the same signal, that is from 0 to 20 kHz signal, is transmitted in 3 different carriers. Transmitted with the help of 3 different carriers, that is 300 kHz, 200 kHz, and 100 kHz, with different bandwidths. So the first bandwidth is called channel 1, and second bandwidth is called channel 2, and third bandwidth is called channel 3. So that is the same signal is passed with the help of 3 carrier signals, but without mixing. But without a mixing of signals. So therefore, with the help of modulation, we can avoid the mixing of signals. సో ఇక్కడ మనం యూజ్ చేసే క్యారియర్ని బట్టి మనకి బ్యాండ్విడ్త్ని డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యూజ్ చేస్తుంది 0 to 20 kHz మన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ అయితే మనం 300 kHzతో పాస్ చేయొచ్చు, 200తో పాస్ చేయొచ్చు, 100తో పాస్ చేయొచ్చు. సో ఇలా పాస్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, మనకి సిగ్నల్స్ అన్నీ కూడా మిక్స్ అవ్వకుండా వేరు బ్యాండ్విడ్త్ ఆక్యుపై అయ్యి మనకి సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో టోటల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులేషన్. ఎందుకని ఇక్కడ మన క్యారియర్ మిక్స్ చేయడాన్ని మనం మాడ్యులేషన్ అని అంటున్నాము. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులేషన్ వీ కెన్ ఈజీలీ అవాయిడ్ ద మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్. So this is the second reason. So in the first reason, we can reduce the height of the antenna, and in second point, we can avoid the mixing of signals by using the different carrier frequencies. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మాడ్యులేషన్ చేసేటప్పుడు మీరు డిఫరెంట్ క్యారియర్స్ని యూజ్ చేసి మనం మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 0 to 20 kHz మెయిన్ సిగ్నల్ మన ఇన్ఫర్మేషన్ సిగ్నల్ తీసుకుంటే
దాన్ని ఒకసారి మనం 300 కిలోహెర్ట్జ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మిక్స్ చేస్తున్నాము, ఇంకోసారి 200 కిలోహెర్ట్జ్తో మిక్స్ చేసాము, ఇంకోసారి 100 కిలోహెర్ట్జ్తో మిక్స్ చేసాము. సో టోటల్గా మనకి depending upon the frequency of carrier, it can occupy the different bandwidth. So the first channel occupies from 80 to 120 kilohertz, the second channel occupies from 180 to 220 kilohertz, and third channel occupies from 280 to 320. There is no chance of mixing this bandwidth to this bandwidth. So therefore, with the help of modulation, we can easily avoid the mixing of signals. Mixing of signals. Next, third one. What is the third one? Increase the range of communication. Increase the range of communication. Put aside heading, increases the range of communication. I think already you know lower frequency signals travels only for small distances. Travels only for small distances. But high frequency signals travel for longer distances. Longer distances. So with the help of modulation, we increase the signal frequency. Therefore, we automatically increases the range of communication. We automatically increases the range of communication. So the third point is increases the range of communication. మీకు ఆల్రెడీ తెలుసమ్మా లో ఫ్రీక్వెన్సీస్ సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, మనకి బాగా పూర్గా ఉంటుంది, బాగా పూర్గా ఉంటుంది, పూర్గా ఉంటుంది. ప్లస్ ఎక్కువ సిగ్నల్ స్ట్రెంగ్త్ పూర్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ అది ట్రావెల్ చేయలేదు, అది ఈజీగా అటెన్యూయేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఈజీలీ హైలీ అటెన్యూయేటెడ్. Attenuation. What is meant by attenuation? Losing of signal strength. Losing of signal strength is called attenuation. How we can increase the range of communication? With the help of modulation, we effectively increases the signal strength. And easily travel for longer distances. మనం మాడ్యులేషన్తో ఏం చేస్తున్నామమ్మా, సిగ్నల్ స్ట్రెంగ్త్ని మనం రైజ్ చేస్తున్నాము, అప్పుడు ఆటోమేటిక్గా ఇట్ కెన్ ట్రావెల్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులేషన్ we increase the range of communication. Now, what is the next point? Allows multiplexing. I think already you know multiplexing. What is meant by multiplexing? Multiplexing means transmission of two or more signals simultaneously. Multiplexing means transmission of two or more signals simultaneously over the same channel. టూ ఆర్ మోర్ సిగ్నల్స్ని మనము ఒకేసారి ఒకే ఛానల్లో మనం ట్రాన్స్మిట్ చేయడం అనేది ఇక్కడ మాడ్యులేషన్ టెక్నిక్స్ తోటి పాసిబుల్ అవుతుంది. మల్టీప్లెక్సింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ మాడ్యులేషన్. సో వాట్ ఈజ్ meant by multiplexing? Multiplexing means transmission of two or more signals simultaneously over the same channel. సో ఒకేసారి ఇందా చెప్పినట్టు టూ ఆర్ మోర్ సిగ్నల్స్ని మనం ట్రాన్స్మిట్ చేయాలంటే సేమ్ ఛానల్లో మనకి ఏముండాలమ్మా, డిఫరెంట్ బ్యాండ్ విడ్త్స్ ఉండాలి. సేమ్ సిగ్నల్ అయినా సరే మనకి డిఫరెంట్ బ్యాండ్ విడ్త్స్ ఆక్యుపై అవ్వాలి. డిఫరెంట్ బ్యాండ్ విడ్త్స్ ఎలా ఆక్యుపై అవుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్. By using different carrier frequencies, we can transmit two or more signals simultaneously over the same channel. So therefore multiplexing is also possible in the modulation. So what is meant by multiplexing? Multiplexing means transmission of two or more signals simultaneously over the same channel, and the carrier frequencies for these signals are different. ఎలా పాసిబుల్ అవుతుంది అది? క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ మనము డిఫరెంట్గా యూస్ చేసుకోవాలి. ఎందుకని? సేమ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ యూస్ చేసామనుకోండి,
మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఒకదానికొకటి మిక్స్ అయిపోతాయి సిగ్నల్స్, నాయిస్ అనేది డెవలప్ అవుతుంది. సో దేర్ ఫర్ టు అవాయిడ్ నాయిస్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ వీ కెన్ మల్టీప్లెక్స్ ద సిగ్నల్స్. మల్టీప్లెక్సింగ్ చేసి మనము ఒకే ఛానల్లో డిఫరెంట్ సిగ్నల్స్ని మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ మల్టీప్లెక్సింగ్ ఈజ్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీప్లెక్సర్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీప్లెక్సర్స్తో జరుగుతుంది. ఈ మల్టీప్లెక్సింగ్ ఆల్వేస్ మల్టీప్లెక్సింగ్ ఈజ్ డన్ ఎట్ ద ట్రాన్స్మిటర్ సైడ్. మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, కమ్యూనికేషన్ సిస్టంలో మనకి 3 ఎలిమెంట్స్ ఉంటాయి, ట్రాన్స్మిటరు, ఛానల్, రిసీవరు. ట్రాన్స్మిటర్ అనేది ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సమ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. వాట్ ఆర్ దట్ సర్క్యూట్స్? ఎన్కోడర్స్, మాడ్యులేటర్స్, ఇలాంటి మల్టీప్లెక్సర్స్, ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్మిటింగ్ సైడ్ ప్లేస్ చేసుకుంటాం. అలానే డీకోడర్స్, డీమాడ్యులేటర్స్, డీమల్టీప్లెక్సర్స్ ఇలాంటివన్నీ కూడా రిసీవర్ సైడ్ ప్లేస్ చేసుకుంటాం. సో మాడ్యులేషన్ టెక్నిక్ ఈజ్ ఆల్వేస్ డన్ ఎట్ ద ట్రాన్స్మిటర్ సైడ్, whereas a demodulation technique is done at receiver side. సో అగైన్ మనం ఏదైతే మాడ్యులేట్ చేసి సిగ్నల్ని పంపించామో, మాడ్యులేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను, మన ఒరిజినల్ సిగ్నల్ని సమ్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ తోటి మిక్స్ చేసి పంపించడం. మళ్ళీ మనకు ఒరిజినల్ సిగ్నల్ కావాలి అంటే రిసీవర్ సైడ్ ఏం చేయాలమ్మా, మస్ట్గా మనకి ఏదైతే క్యారియర్ సిగ్నల్ తోటి వచ్చిందో ఆ క్యారియర్ సిగ్నల్ని మనం సప్రెస్ చేయాలి. సప్రెస్ చేస్తే అగైన్ మనకి ఏమవుతుంది, మన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. సో ఆ సర్క్యూట్స్ని మనం ఏమంటామంటే డిమాడ్యులేటర్స్ అని అంటాం. డిమాడ్యులేటర్స్ ఆర్ ఆల్వేస్ ప్లేస్డ్ ఎట్ ద రిసీవర్ సైడ్. మాడ్యులేటర్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద ట్రాన్స్మిటర్ సైడ్. సిమిలర్లీ మల్టీప్లెక్సర్స్ ఆర్ ఆల్సో ప్లేస్డ్ ఎట్ ద ట్రాన్స్మిటర్ సైడ్. మనం మల్టీప్లెక్సింగ్ చేసి సిగ్నల్స్ని మనం పంపించేటప్పుడు ఆ మల్టీప్లెక్సర్ సర్క్యూట్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, మనం ఎప్పుడు కూడా ట్రాన్స్మిటర్ సైడ్ ప్లేస్ చేస్తాం. So multiplexing, what is meant by multiplexing? Multiplexing means transmission of 2 or more signals simultaneously over the same channel with the help of different carriers. With the help of different carriers. What is meant by multiplexer? Many to one. Many to one. Already I think you know multiplexer have number of different inputs and have only single output. Single output. But what is demultiplexer? One to many. One to many. And it have only one input and outputs are different. We have number of outputs. That is demultiplexer. So at the transmitter side we place multiplexer and at the receiver side we place demultiplexer. సో డిఫరెంట్ సిగ్నల్స్ అన్నీ కూడా మనకి రిసీవింగ్ సైడ్ రీచ్ అయ్యాయి. ఎలా మనము దీన్ని రిసీవ్ చేసుకుంటాము ఈ డిఫరెంట్ సిగ్నల్స్ అన్నీ కూడా? విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యూనింగ్ సర్క్యూట్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యూనింగ్ సర్క్యూట్స్. సో దట్ ట్యూనింగ్ సర్క్యూట్స్ internally have the capacitive components like inductors, capacitors like that. So depending upon the values of that capacitors and inductors placed, we can tune our required frequency. సో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి వచ్చినప్పుడు రిసీవర్ సైడ్ మళ్ళీ మనకి ఏ ఫ్రీక్వెన్సీ కావాలంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ని మనము ట్యూనింగ్ ప్రాసెస్ అని అంటాము. సో ఆ ట్యూనింగ్ ప్రాసెస్ కోసం వీ హ్యావ్ ట్యూనర్స్ ఎట్ ద రిసీవర్ సైడ్. వీ హ్యావ్ ట్యూనర్స్ ఎట్ ద రిసీవర్ సైడ్. సో మాడ్యులేషన్ అలోస్ మల్టీప్లెక్సింగ్. ఎందుకమ్మా అసలు మల్టీప్లెక్సింగ్ చేయకపోతే ఏంటి మనకు ప్రాబ్లము? డిఫరెంట్ బ్యాండ్ విడ్త్స్ యూజ్ చేసుకొని మనము ప్లేస్ చేసుకోవచ్చు కదా, సిగ్నల్స్ని పాస్ చేయొచ్చు కదా. ఇందాక డయాగ్రామ్లో మీకు ఏమర్థమైంది ఇక్కడ ఈ డయాగ్రామ్లో? సేమ్ ఛానల్ మనం ఇక్కడ యూజ్ చేసుకొని డిఫరెంట్ సిగ్నల్స్ని ఎట్ ఏ టైం పాస్ చేసేయచ్చు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్. సేమ్ ఛానల్ యూజ్ చేసుకొని 2 or more సిగ్నల్స్ని మనము సైమల్టేనియస్గా ఒకే ఛానల్లో మనం పాస్ చేయొచ్చు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్. అంటే ఛానల్ని మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవటం కోసం మనం మల్టీప్లెక్సింగ్ని యూజ్ చేసుకుంటాము, మల్టీప్లెక్సింగ్ ప్రాసెస్ని ఫాలో అవుతాము. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులేషన్ వీ క్యాన్ allow multiplexing. Next, what is the last point? Improves quality of reception. Improves quality of reception.
ఆల్రెడీ తెలుసు మీకు రిసీవర్స్ దగ్గర మనకు సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది వితౌట్ నాయిస్. మనం ఈ మాడ్యులేషన్ టెక్నిక్స్ అన్ని చేయటం వల్ల మనకి నాయిస్ అనేది సప్రెస్ అవుతుంది. నాయిస్ ఎప్పుడైతే సప్రెస్ అవుతుందో ఆటోమేటిక్గా హియర్ వీ కెన్ ఇంక్రీజ్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్. నాకు ఇచ్చింది So improves the quality of reception. So by the using of modulation techniques, here we reduces the noise. ఎప్పుడైతే నాయిస్ టెక్నిక్ నాయిస్ రెడ్యూస్ అవుతుందో ఆటోమేటికల్లీ హియర్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్ ఈస్ ఇంప్రూవ్స్. సిగ్నల్ స్ట్రెంగ్త్ ఈస్ ఇంప్రూవ్స్. So put aside heading, last point, improves quality of reception. Improves quality of reception. Modulation techniques reduces the effect of noise. Modulation techniques reduces the effect of noise to great extent, which improves the quality of reception. Which improves the quality of reception. So with this, this topic is completed. So that is need for modulation. I already told you this topic is very, very important in exam point of view. So many times this question is presented in question paper. Next, coming to the another topic, which is types of modulation. I just told you the types of modulation. Draw this flow chart. Draw this flow chart. Types of modulations. Types of modulations. There are two types of modulations. The first one is continuous wave modulation and the second one is pulse modulation. Continuous wave modulation and the second one is pulse modulation. What is continuous wave modulation and what is pulse modulation? అసలు మాడ్యులేషన్ అంటే మీకు తెలిసిందమ్మా, ఇప్పుడు మన ఒరిజినల్ సిగ్నల్ని సమ్ క్యారియర్ సిగ్నల్ తోటి మిక్స్ చేస్తున్నాం. సో మనం యూజ్ చేసే క్యారియర్ సిగ్నల్ కనుక కంటిన్యూస్ వేవ్ అయితే, again carrier signal is in two ways. One is continuous wave and another is in pulse type. Pulse type. If the carrier signal is in the form of continuous wave, then that type of modulation is called continuous wave modulation. మనం యూస్ చేసే క్యారియర్ కనుక కంటిన్యూస్ వేవ్ టైప్ అయితే, ఆల్రెడీ యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ వేవ్ అండ్ పల్స్. Continuous wave means the amplitude changes with respect to time. Then it is called continuous wave. అంటే మనం యూస్ చేసే క్యారియర్ ఇక్కడ మస్ట్గా ఏమై ఉంటుంది, మనకి దాని యాంప్లిట్యూడ్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు టైం వేరీ అవుతూ ఉంటుంది, లైక్ అనలాగ్. అలా కాకుండా సపోజ్ ఇఫ్ యూ యూజ్ ద క్యారియర్ యాజ్ సమ్ పల్సెస్ క్యారియర్ని సమ్ పల్సెస్ ఫామ్లో మనం పంపించామనుకోండి, that type of modulation is called pulse modulation. So basically we have two types of modulation techniques, continuous wave modulation and pulse modulation. Again, in continuous wave modulation we have amplitude modulation and angle modulation. Already ఇందాక చెప్పానమ్మా నేను, some characteristics of the carrier wave is changes in accordance with the amplitude of original signal. Suppose if we change the amplitude of the carrier signal amplitude ని కనుక చేంజ్ చేస్తే దాన్ని మనం amplitude modulation అంటాము. అలా కాకుండా క్యారియర్ సిగ్నల్ యాంగిల్ని చేంజ్ చేస్తే దాన్ని మనం యాంగిల్ మోడ్యులేషన్ అని అంటాము. So in continuous wave modulation, again there are two types. One way is amplitude modulation and another type is angle modulation. Next, in pulse modulation, again there are digital modulations and analog modulations.
pulse modulation. Again, we have digital modulation and analog modulation. ఇక్కడ చూడమ్మా, నేను ఫస్ట్ ఇది చెప్తున్నాను. కంటిన్యూస్ వేలో మనకు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఉంటుంది, యాంగిల్ మాడ్యులేషన్ ఉంటుంది అని చెప్పాను. సో మన క్యారియర్ యాంప్లిట్యూడ్ కనుక చేంజ్ అయితే దాన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాము. క్యారియర్ యాంగిల్ కనుక చేంజ్ చేస్తూ మనం పంపిస్తే దాన్ని యాంగిల్ మాడ్యులేషన్ అని అంటాము. Again, this angle is changes in two ways. One is a frequency variation and another is a phase change, phase variation. So if the carrier signal frequency is changes, then it is called frequency modulation. If the carrier signal phase is changes, then it is called phase modulation. So totally in angle modulation, again we have two types. One is frequency modulation and another one is phase modulation. Another one is phase modulation. So this is the part of continuous wave modulation. In continuous wave modulation, we have amplitude and angle. Again, under angle modulation, we have two types: frequency modulation, which is simply called as FM, and phase modulation, which is simply called as PM. టోటల్గా ఇక్కడ ఉన్న ఈ మాడ్యులేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా మీరు ఈ సబ్జెక్ట్లో చదువుతారు. యాంప్లిట్యూడ్, యాంగిల్ మాడ్యులేషన్లో అగైన్ మళ్ళీ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్, ఇవన్నీ కూడా మీకు ఈ సబ్జెక్ట్లో ఉంటాయి. ఈ సబ్జెక్ట్ మొత్తం అదే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు పల్స్ మాడ్యులేషన్లో చెప్పాను కదా, మనకి పల్సెస్ తోటి క్యారియర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్సెస్. అగైన్ దానిలో మళ్ళీ మీకు డిజిటల్ మాడ్యులేషన్ ఉంటుంది, అనలాగ్ మాడ్యులేషన్ ఉంటుంది. So in digital modulation, the signal is formed in the transmitted in the form of binary bits. Binary bits. So those are two types: PCM, pulse code modulation, and another one is a delta modulation. Another one is a delta modulation. Under analog modulation, here we have three types: PAM, PWM, and PPM. PAM, PWM, and PPM. What is PAM? Pulse amplitude modulation. And what is PWM? Pulse width modulation. And PPM, pulse position modulation. Pulse position modulation. In digital modulation, the signal is transmitted in the form of binary bits. In analog, the signal is transmitted in the form of pulses. So therefore, again in this we have three types: PAM, PWM, and PPM. So totally we have different types of modulation techniques. These are continuous wave modulation techniques and these are pulse modulation techniques. Generally in this subject you study about all these continuous wave modulation techniques. So any doubts in this class? Any doubts? Okay, you can leave the class.